ఈ మరి ఇక్కడ దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన మనం చూస్తే బాధ కలిగినటువంటి సందర్భం ఇక్కడ ఉంది, ఇబ్బంది కలిగిన సందర్భము ఉన్నది. ప్రతి ఒక్కరి జీవితాలలో బాధ కలిగిద్ది, ఇబ్బంది కలిగిద్ది. బాధ లేకుండా లేరు, ఇబ్బంది కలగకుండా లేరండి ప్రతి ఒక్కరి జీవితాల్లో. అయితే ఇక్కడ అంటున్నాడు, మొదటి వాక్యాన్ని చదువుకుంటే, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను, మనం అనుకుంటాం ఈ రాత్రి ప్రార్థన చేస్తే, ఈ ఉదయం మనం ప్రార్థన చేస్తే సాయంత్రం కల్లా జరగాలి, రేపటికల్లా జరగాలి అనుకుంటాం. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకయ్యా? ఒకసారి ఎన్నాళ్ళో జరగచ్చు. సమస్య పరిష్కారం అవ్వడానికి కొన్ని దినాలో, కొన్ని నెలలో, కొన్ని రోజులో అది జరుగుతూ ఉండొచ్చు. అయినంత మాత్రాన దేవుడు వదిలిపెట్టాడని, దేవుడు విడిచిపెట్టాడని, దేవుడు మర్చిపోయాడని అంటానికి లేదండి. ప్రతి ప్రార్థన వినే దేవుడు ఆయన, ప్రతి మనవి ఆలకించే దేవుడు ఆయన, ప్రతి దానిలో సహాయం చేసే దేవుడే ఉన్నారు. కాబట్టి మరిచిపోయే దేవుడేమి. కానీ మనం అనుకుంటాం ఇక్కడ, అయ్యా నన్ను మరిచిపోవుదువు, నిత్యము మరిచేదవా? దేవుని దగ్గర అంటున్నాడు, అయ్యా మరిచిపోయావా, నిత్యము మరిచిపోతావా అని అంటున్న సందర్భం. తర్వాత చూస్తే, నాకెంతకాలము విముఖుడువై ఉందువు. ఒకసారి వదిలిపెట్టి, ఒంటరిగా వదిలిపెట్టి, ఎదుగో నేను ఒంటరి వాడినయ్యా, నా కుటుంబం అయ్యా, నా పరిస్థితులన్నీ కూడా, నా కష్టాలలో, నా శ్రమలలో ఎవరు నాకు తోడు లేరయ్యా అనే పరిస్థితి వస్తుంది. ఒంటరిగా దేవుడు అన్నాడు, వాగ్దానం జ్ఞాపం చేసుకోవాలి. వారిలో ఒంటరైనటువంటి వారిని 1000 మంది గాను, ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేస్తాడు. ఒంటరైపోయావా, కుటుంబం ఎవరు గమనించటం లేదంటే దేవుడు టేకప్ చేస్తున్నాడు నీ సమస్య. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యము ఎన్నడూ నిరర్ధకము కానేరదు. ఆయన మాట అది సున్నాయినా పొల్లైనా తప్పిపోయేది కాదు. దేవుడిచ్చిన వాగ్దానములో ఒంటరిగా ఉన్నటువంటి యాకోబు జీవితములో దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. తన కష్టాలలో ఉన్నాడు, తన ప్రయాణాలలో ఉన్నాడు, తన మార్గాలలో ఉన్నాడు, తన ఎండినప్పుడు ఉన్నాడు, అదిగో తడిచినప్పుడు ఉన్నాడు, ఇదిగో రాత్రులు పగలు కూడా ఉన్నాడు. ఒంటరి జీవితంలో దేవుడు ఒక బలమైన సమూహానిగా చేశాడు. దేవునికి స్తోత్ర. అలాంటి సందర్భములో యాకోబు కోసమై దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. దేవుడు ఎంత చేశాడు చూసావా? ఒంటరిగా ఉన్నాడు అనుకున్నాడు, కానీ దేవుడు తోడుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అలాగే జరిగించే దేవుడు. ఆ వాక్యములు మనం కంటిన్యూ చేస్తే, ఎంతవరకు నా మనస్సులో నేను ఒక్కొక్కసారి చింతపడతా ఉంటా. ఏంటో నా పరిస్థితి, చింత. లోకంలో చింత గురించి సామెత ఉంది. ఎంత పొద్దున్నే లేచినా కానంట చింతకుంట దగ్గర తెల్లారిపోతుందంట. ఎక్కడికి వెళ్ళేసరికి చింతకుంట దగ్గరికి వెళ్ళి తెల్లారిపోతుందంట. ఒకవేళ అంటాం, అసలు చింత తెచ్చినా అసలు పులుపు చాలతలేదండి, ఎక్కడో ఉంది చెక. మనం కూడా ఈ చింత తీసేసుకోవాలి. ఎక్కడో ఉంటుంది, ఉండకుండా ఉండదు. కానీ దేవుడు అన్నాడు కదా, నీ చింత యావత్తు దేవుని మీద వేయాలి. గీత అంటుంది, నా మీద వేయ అంటుంది. దేవుని మీద. రైట్, వెరీ గుడ్. కనుక మరి మణిమ గారు అన్నట్టుగా, మా మణిమ గారిని అంటున్నామేమో, నీ చింత యావత్తు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చూద్దామా, అందరము దగ్గరగా చూద్దామా. హల్లెలూయా. ఏ చింతైనా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ కన్నీరైనా ఆయన తుడిచే దేవుడు ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ సందర్భంలో దేవుడు అంటున్నాడు కదా, 3వ వాక్యం ఒకసారి మనం చదువుకుందాము. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో. చాలండి ఈ మాట.
నా మీద దృష్టి, దేవుడు దృష్టి పెడతాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ మీద దృష్టి పెడతాడు, నా మీద దృష్టి పెడతాడు. ఏ కష్టాలలో ఉన్నావో, ఏ శ్రమలలో ఉన్నావో, ఏ బాధలలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, దృష్టి పెట్టే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఆయన కను దృష్టి గొప్పది. ఎవరినైతే ఆయన ఆకర్షించాడా, ఎవరినైతే ఆయన చూచాడా, ఏ పరిస్థితులు ఆయన చూచాడా, వారిని దేవుడు అదిగో దీనులను పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తేవాడు. దేవుని వాగ్దానము నా జీవితంలో జరిగిస్తున్నాడు. అద్భుతమైన దేవుడు ఆయన. ఆయన నమ్ముకున్న తన బిడ్డలకు ఇస్తున్న వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. ఈ దినమున ఒక విషయాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఇక్కడ అంటాడు, మన మీద దృష్టి పెట్టే దేవుడుగా మనకు కనబడతా ఉన్నాడు. ఒక వాక్యాన్ని చదువుకున్నాం ఈ దినాన. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఇది మన వాక్యమునకు అదిగో మరి ఒక అంశాన్ని మనం తీసుకొని వెళ్తున్నాం ఈ సందర్భంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. ఎలాగంట? మనకంట ఒక సాక్షి ఉందట, ఒక సమూహం ఉందట. అది ఎలాగుందంట? మేఘం వలె ఆవరించిందంట ఆ సమూహము. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా, ఎస్, నీకున్న భారము, నాకున్న భారము, ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. దేవునికి స్తోత్ర. కనుక పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఇది మన అంశం. ఎలా పరిగెత్తాలట? హడావుడిగా. అప్పుడు దాకా ఇంటికాడే ఉంటాం మనం. బస్సు వచ్చిందంటే శ్రావణి బస్సు వచ్చింది, కానీ శ్రావణి మాత్రం 10 నిమిషాలు కాదు, పోగంట ముందే ఉంటుంది. తెలియకల్లది. ఎవరికి తెలివి ఎక్కువ ఉంటుంది అంటే? ఎవరికి ఎక్కువ ఉంటుంది? పొట్టోళ్ళకి గట్టిగా అంటే పొట్టాన్ని ఏమని కాదులే, అది చెప్తున్నా. అసలుకి ఏమో తెలియకల్లది ముందుగానే ఉంటుంది, బిఫోర్. దేవుడు అంటున్నాడు కదా, మన కోసం అంట, నీ కోసం, నా కోసం అంట ఒక బహుమతి ఉందట. ఈ బహుమతిని పొందుకోవడానికట మనం ఏం చేయాలట? ఓపికతో పరిగెత్తాలి. అది ఓపిక అవసరం. పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఎందుకో తెలుసా? 1 కొరింథీ రాసిన పత్రికలో 9వ అధ్యాయము 24వ వచనములో చెప్తున్నాడు. ఇక్కడ పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ, ఎస్, గుర్తుపెట్టుకోండి, అందరూ పరిగెత్తుతారు, అందరూ సాధన చేస్తారు, అందరూ కూడా నిలబడతారు, అందరూ కూడా పందెములో ఇదిగో నేను గెలుపు పొందాలనుకుంటారు. కానట ఇక్కడ ఏమన్నాడట? అందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమతి పొందునని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చూద్దామా? హల్లెలూయా. ఎంతమంది ఉన్నా కానీ, ఎంతమంది పరుగులో ఉన్నా కానీ ఒక్కరికి మాత్రమేనట అక్కడ బహుమతి ఉంది. ఈ రోజున మనల్ని చూడటానికట, నిన్ను చూడటానికట ఆ బహుమతి పొందాలనుకుంటున్నా, ఓపికతో పరిగెత్తుతున్న నీకు బహుమతి ఉంది, బహుమానం ఉంది, ప్రతిఫలం ఉంది. ధన స్వాస్యమును నీకోసం, నా కోసము ఇచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్ర. అందుకోసమే అంటున్నాడు కదా, నీవు ఆ బహుమతి కొరకై పరిగెత్తాలి. అయ్యా, ఊరికిన పరిగెత్తుతున్నా, అందరూ పరిగెత్తుతున్నారు కదా అనుకోబాక. అందరూ వెళ్తున్నారు కదా ప్రార్థనకి, నేను వెళ్తున్నాను అనుకోబాక. నీకొక ఆశ ఉండాలి, నీకొక ఆలోచన ఉండాలి, నీకొక తృష్ణ ఉండాలి, నీకొక దప్పిక ఉండాలి, నీకొక విశ్వాసం ఉండాలి, నీకొక భక్తి జీవితం ఉండాలి. నీకోసమై ఇదిగో ఏమీ లేకపోయినా అదిగో మరి ఆశ పెట్టుకొని పరిగెత్తు, ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటావు. దేవునికి స్తోత్ర. దేవుడేమైనా ఏది కూడా నీకు తక్కువ ఆయన చేసే దేవుడు కాదు ఆయన. కనుక దేవుని సహాయం కోసమట ఓపికతో, పందెములో ఓపికతో పరిగెత్తాలి. పందెం ఉంది ఇక్కడ.
ఇదిగో నీ కోసము నా కోసము ఒక ఓపికతో పరిగెత్తాల్సిన రీతిని ప్రభు చెప్తున్నాడు. మర్చిపోబాకు. ఓపిక ఒకసారి నశించిపోతే, ఈ ఓపిక వలన అదిగో నశించిపోవటం వల్ల వెనకబడిపోతా, సంఘాన్ని దూరం అయిపోతా, కుటుంబాలలో ఇదిగో పతనమైపోతా ఉన్నాయి, ఇబ్బందులు పడతా ఉన్నారు, అనేకమైన నష్టాలు పడతా ఉన్నారు, అనేకమైన పరిస్థితులు కోల్పోతా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఓపిక లేకపోవటం వల్ల. లోకంలో అంటాడు కదా, అన్నము ఉడికేదాకా ఉంటారంట. తర్వాత మణిమ్మ గారు అన్నం ఉడికేదాకా ఉంటారంట. ఆరేటప్పటికల్లా వద్దులే అనుకొని వెళ్ళిపోతారంట. ఆరేటప్పటికల్లా ఎంతసేపు ఆరాలది? ఉడుకుతూ ఎంతో లేట్ పట్టింది, కానీ ఆరేటప్పటికల్లా ఓపిక కూడా అంతే. అన్ని రోజులు బాగానే ఉంటాం మనము. చివరికి దేవుడిచ్చే సమయాలలో, ఆశీర్వాదం ఇచ్చే సమయాలలో, దర్శించే సమయాలలో, మాట్లాడే సమయాలలో, కార్యాలు చేసే సమయాలలో మనము తొలగిపోయే ప్రమాదం ఉంది. ఎవరో మాట విని ఏదో పని చేసుకుంటా దూరమైపోయే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున దేవుని బిడ్డలారా. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, ఒక్కరికే బహుమతి ఉంది. ఎందుకో తెలుసా? ఇదిగో మనం చూస్తే ఒక్కరికే బహుమతి. ఆ బహుమతి కోసమే మనము పరిగెత్తుతున్నాం. 4 విషయాలు ఈ పందెములో ఓపికతో పరిగెత్తితే మనము అదిగో మరి ప్రతిఫలాలు మనం చూడగలుగుతాం. ఒకటి మనం చదువుకుందామా? లోక సువార్త 19వ అధ్యాయము. లోక సువార్త 19వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోచున్నాను. యేసయ్య యెరికో పట్టణానికి వచ్చాడు. యెరికో పట్టణము గుండా వెళుతున్నాడట. ఆయన ఆ పట్టణాన్ని దర్శిస్తున్నాడట. ఆ పట్టణము గుండా వెళుతూ ఉంటే ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య పేరు కలిగినటువంటి ఒక మనుష్యుడు ఎవరో అని చూడగోరని, కానీ అతడు పొట్టివాడైనందున జనులు గుంపు గూడట వలన. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు, జక్కయ్య. యేసు అదిగో ఇక్కడ మనం చదువుకుంటే అదిగో యేసయ్య ఆ యొక్క యెరికో పట్టణానికి వచ్చాడని అందరూ చెప్తూ ఉంటే తనకు ఒక ఆలోచన వచ్చింది. నేను యేసును చూడాలి, ఈరోజు నా యేసు కొరకు నేను పరిగెత్తాలి, యేసయ్యను కలవాలి, యేసయ్యతో నేను ఎలాగుంటాడో చూడాలని తన ఉద్యోగాన్ని ఆపుకొని, తనకున్న అదిగో వ్యాపారమును లేక తనకున్నటువంటి అంతటిని కూడా పనులన్నీ ఆపుకొని యేసయ్య కొరకై అతడు సమయాన్ని నియమించుకున్నాడు. యేసు ఎవరో అందరూ చెప్తున్నారట, ఆ యేసుని చూడాలి. ఎంత ఉద్యోగం ఉంది, పన్నులు వసూలు చేస్తున్నాడు, అది ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు, తన దగ్గర ధనం ఉంది, తన దగ్గర ఏం కావాలో అన్నీ ఉన్నాయి. కానీ ఇతను దేనికోసం పరిగెత్తుతున్నాడట? ఈరోజు యేసును చూడాలి. దేవుని బిడ్డలారా, యేసయ్యను చూడాలని పరిగెత్తుతూ ఉంటే అతడు పొట్టివాడైనందున జనులు గుంపులు గుంపులుగా ఉండటం వలన యేసయ్యను చూడలేకపోయాడు. అయితే ఈరోజు చూడలేదని అనకపోలా, ఈరోజు పర్వాలేదని అనుకోలా, యేసుని ఏదో ఒక రీతిలోని చూడాల్సిందే అనుకొని వెంటనే ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు మార్గమున వెళతాడు, ఆ చెట్టు మీద నుండి చూడాలి. దేవునికి స్తోత్ర. యేసును చూడాలని ఇదిగో ఈ విధముగా తన ఆలోచనలో తనకున్న ఆలోచనలు అంతా కూడా ముందు పెట్టాడు. యేసును చూడాలి, యేసును చూడాలని. ఈ రోజున దేవుని బిడ్డ ఇదిగో నీ పరుగేంటో తెలుసా? యేసును చూడాలి. నీ పరుగేంటో తెలుసా? యేసుని మాటలు వినాలి. నీ పరుగేంటో తెలుసా? యేసు కొరకై నా జీవితము అంకితము చేయాలి, యేసు కొరకై నేను త్యాగము చేయాలి, యేసు కొరకై నిలబడాలి, యేసు కొరకై నేను నడవాలి, యేసు కొరకై నా జీవితంలో ఇదిగో సమర్పించుకోవాలి అనే మాట అవసరం. దేవునికి స్తోత్ర. ఈ జక్కయ్య కూడా యేసు కొరకు పరిగెత్తాడు, ఆ చెట్టు మీద ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడంట చూద్దామా? యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. అతడు త్వరగా దిగి, దేవుని బిడ్డలారా, మొదటిది ఇక్కడ అంటున్నాడు, పందెములో ఓపికతో నువ్వు ఉండగలిగితే బహుమతి నీ దగ్గరకు వస్తుంది. ఎలాంటి బహుమతి అంటే యేసును చూడాలనే ఒక ఆశ నీకు ఉండాలి. యేసయ్య కొరకు పరిగెత్తాలి, యేసయ్య కొరకు పరిగెత్తాలి. మనం అనుకుంటాము ఇంత పరిగెత్తలేకపోతున్నాయి నా కుటుంబము, ఇక ఇదిగో నడిచి నడిచి అలసట వస్తుంది. యాస్,
ఎంతైతే శ్రమలు పెట్టాలనుకుంటే అంతే పెడతాడు నీకు నాకు. మనం అనుకుంటూ గొప్పగా ఊహించుకుంటూ పోతార్థంలో చూసి నాకంటే శ్రమలు ఇంకెవళ్ళకే, అసలు ఏబు కూడా ఇవ్వండి అంటారంట ఒక్కొక్కళ్ళు. ఏబు లాంటి వాళ్ళమైతే మనం ఎప్పుడో అసలు బట్టలు చించుకోవటం వెళ్ళిపోవటమే. కొంతమంది తెనాల నుంచి నేను వచ్చేటప్పుడు లేకపోతే విజయవాడలో నేను చూసేటప్పుడు ఇక్కడ సత్రాల మీద చాలామంది మూటలు పెట్టుకొని పండుకుంటారు. వాళ్ళు చూసినప్పుడల్లా నా జాలేస్తుంది. ఇంటిలో తన కుటుంబాన్ని గెలవలేకుండా అక్కడికి వచ్చారు. కష్టాలు చూసి, బాధలు చూసి, ఇరుకులు చూసి వాళ్ళందరూ అక్కడికి వచ్చేసారు. ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక సవాలు ఉంటుంది. గెలవాలి మనం. ఓపిక అవసరం. ఓర్చుకుంటే కోడిగుడ్డు ఓర్చుకోవాలి. ఇక్కడ ఆ టైం కోసం ఎదురు చూశాడు జక్కయ్య. పరిగెత్తాడు చెట్టు ఎక్కాడు. ఇప్పుడు అంటున్నాడు, ఆ చెట్టు దగ్గరకు వచ్చేసరికి అంటున్నాడు యేసయ్య, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంటికి వస్తాననగా వెంటనే యేసయ్యను సంతోషముతో చేర్చుకున్నా. యేసయ్యను చూడాలి, దేవుని చూడాలి అనే మనసుని కలిగి ఉంటే, ఆ పరుగులో ఉంటే, మందిరానికి వస్తున్నాను, నా దేవుని మాటలు నేను వినాలి, ఆ మాటలు నా జీవితంలో గొప్ప కార్యాలు చూడాలి అనే మాటను పెట్టుకోవాలి. ఆ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి అని పెట్టుకోవాలి. యేసయ్య కొరకై ఎన్ని పనులున్నా వదిలిపెట్టి పరిగెత్తు. యేసును చూడాలి, దేవుని చూడాలి. బైబిల్ గ్రంథములు అంటాడు కదా, 33 నిర్గమాకాండము 17, 18, 19 వచనాలు చూద్దామా? 33వ అధ్యాయం నిర్గమాకాండము 17, 18, 19. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు తీసారా. ఇక్కడ మోషే అంటున్నాడు కదా, అయ్యా నేను చూడాలి, ఆకాశము నుండి ఇదిగో మేఘము క్రింద నేనున్నాను, మేఘము పైన నువ్వున్నావు, కనుక నీ మాటలు విన్నానే కానీ అదిగో అగ్ని చేత ఆ యొక్క మరి ఆ పొదలో నుండి మాట్లాడుతున్నప్పుడు అదిగో ఆ పొదలో నుండి మాటలు విన్నానే కానీ నిన్ను చూడలేదు, కానీ నిన్ను చూడాలనిపిస్తుంది అంటాడు. దేవుని చూడాలనుకున్నాడు. మోషే అంటున్నాడు, నమ్మకస్తుడైన మోషే అంటున్నాడు, దేవుని విషయంలో యథార్థవంతుడైన మోషే అంటున్నాడు, ఇదిగో సాత్వికుడైన మోషే అంటున్నాడు, నిన్నే చూడాలయ్యా అంటుంటే దేవుడు అన్నాడు కదా, నన్ను చూడాలంటే అది సాధ్యమైన పని, నన్ను చూస్తే చచ్చిపోతావన్నాడు, అయినా కానీ నిన్ను చూడాల్సిందే. ఒకసారి దేవుని సన్నిధిలో ఇదిగో ఎలాగుంటుందో తెలుసా, నడిచే దేవుని దగ్గర పరిగెత్తే టైంలో ఎన్నో అలసటలు వస్తాయి, ఎన్నో ఆటుపోటలు వస్తాయి, ఎన్నో అపాయాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో కన్నీరులు వస్తాయి, ఎన్నో దెబ్బలు వస్తాయి. ఇంక నాకు వద్దండి అని పిల్లని స్నానం చేసేటప్పుడు మారు తల్లి అంటే స్నానం చేసే ఆమె ఎట్ట చేపిస్తుంది తెలుసా, చిన్నప్పుడు మెల్లిగా పైపోయిన రొదతో చెయ్యి వెనక పెట్టేసి దిట్ట. ఇప్పుడు మనకి వెనక పెడతామంటే ఎట్టుంటది, అందిద్దా వెనక. అప్పుడు 2 చేతులు తీసుకొని ఇట్లా పట్టుకుంటుంది. స్నానం చేపించాము. పిల్లాడు ఏం చేస్తాడు తెలుసా, పిల్లడు కేవ్ అంటాడు. అయినా వదలదో, రుద్దిద్ది నలుపంతా పొగొట్టిద్ది తెలిపిస్తుంది. అయ్యా ఇంకా నల్లగా ఉన్నారు అయ్యా అనుకోవచ్చు. అదే కాక గ్యారంటీ కాలం నేనేం చేయను. అది అక్కడ ఉన్నటువంటి అదంతా తల్లి కడుపులో ఉన్నటువంటిది అంతటిని పోగొట్టి ఒక రూపం ఇస్తుంది. బాగా రుద్దిద్ది, కంటి మీద, చెవులలో, కాళ్ళలో రుద్ది పెట్టిద్దండి. ఎంతయ్యా అంటే పిల్లోడు ఏడ్చే వరకు ఆ తల్లి ఇట్ట చూస్తా, అమ్మో నా పిల్లోడిని ఇంత రుద్దేస్తుందే, శాపన్నా అంతా అట్ట రుద్దబట్టి ఇట్టున్నాం మనం. దేవునికి స్తోత్రా, హల్లెలూయా. అదే రుద్దకపోతే ఎట్టుంటుంది తెలుసా, రూపం అనేది. మోషే కూడా నిన్ను చూడాలంటే చనిపోతావు అంటే సరేలే నేను చూడలే అనలా. అయినా నీ మాట చొప్పు దేవుడు అంటున్నాడు, నీ మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని. నీ పేరును బట్టి నేను ఎరుగున్నా. మోషే నీ పేరు నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నా, అన్ని ఎలాంటి మనసును కలిగి ఉన్నావు ఎరిగి ఉన్నా, అందుకోసమే నీకు ఎలా చేస్తా. ఎలాగంట కంటిన్యూ. అతడు దయచేసి
నీ మహిమను నాకు చూపించమనగా ఆ, నా మంచుతనమంతయు నీ ఎదుట కనపరిచెదను. యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరించెదను వాని యందునే కనికరపరచుననెను. ఆ ఆ ఆ ఆ ఆ ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలవలేను. నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నుండి నిన్ను ఉంచి నిన్ను దాటు వరకు. దేవునికి స్తోత్రా. ఆయన ముఖము చూడాలంటే సామాన్యమైంది కాదట. ఎంతట ఆయన ముఖం తేజస్సు, కోటి సూర్యుల తేజస్సు అంట. ఒక్క సూర్యుడు కాదు, ఎన్ని సూర్యుడట, కోటి సూర్యుల తేజస్సు. నన్ను చూస్తే నువ్వు బ్రతకవు. అయితే ఒక మాట అంటున్నా, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నన్ను చూడాలంటే, నా మహిమను నువ్వు చూడాలి అంటే ఇదిగో మరి ఆ బండ మీద నిలువు. దేవుణ్ణి చూడడానికి ఏం చేయాలి తెలుసా? ఆ బండ మీద నిలవాలి. ఏ బండ? అది క్రీస్తు అనే ప్రభు అనే బండ మీద ఉంటే ప్రభు ఏమో కనబడతా ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో నీ పరుగు రంగములో ఇదిగో ఓపికతో నీవు నిలబడు, అక్కడే నిలబడు, జారిపోపాక పడిపోపాక. ఆ బండ మీద నిలబడినప్పుడు అదిగో దేవుడే నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీ కొరకై తన మహిమనంతా చూపిస్తాడు, తన మంచితనం అంతా చూపిస్తాడు. ఆయన కనికరిస్తాడు నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డలను, నీకున్న సమస్తమును కరుణించే దేవుడు. ఆయన తన మహిమ చొప్పున ప్రతి అవసరత తీరుస్తాడు. దేవునికి స్తోత్రా. కనుక ఆ బండ మీద ఉంటానంటే చేతులతో నిన్ను కప్పుకుంటా నేను. ఎప్పుడైతే మనము ఆయన చూడాలనుకుంటామో ఖచ్చితంగా చూపిస్తాడు. ఆయన అట వెళుతూ ఉండగానట ఆయన మోషే చూసింది ఏంటో తెలుసా? ఆయన వెనక భాగమును ఆయన చూసెను అని రాయబడింది. దేవునికి స్తోత్రా. ఇది నాన్న దేవుని బిడ్డలారా, దేవుణ్ణి చూడాలనుకుంటే ఆయన అంటాడు కదా, ఆయన కోసం పరిగెత్తు, దేవుడు ఖచ్చితంగా కనబడతాడు. ఒకటి అందులో. రెండో దాన్ని మనం చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు, ఆదికాండం 33వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందామా? 33వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. కాబట్టి ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కనబడుతున్నారు. ఒక ఆయన పేరేమో యాకోబు, ఇంకొక ఆయన పేరేమో ఏశావు. యాకోబు ఇదిగో మరి ఒక మాట ఉంది, మోసగాడు అని. యాకోబు తన అన్న దగ్గర నుండి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, తన తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదం తీసుకున్నాడు. అలాంటి టైంలో తన అన్న కోపంతో ఉన్నాడు, ఇదిగో చంపేస్తాడేమో అని తల్లి చెప్పింది, అయ్యా దూరదేశం వెళ్ళు, అక్కడ మేనమామ ఉన్నాడు, అక్కడికి వెళ్ళు అని. కొంతకాలం అక్కడ ఉండయ్యా, సట్టుమనం తర్వాత ఇదిగో మరి ఈ పగ సల్లారిన తర్వాత తిరిగొద్దు కానీ అన్నాడు. అప్పుడు బయలుదేరి వెళ్ళిపోయాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు. అదిగో ఆ బేషుబ అరణ్యములో పడుకున్నాడు, ఒక్కడిగా ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. వెనకాల చూస్తే ఎవరు లేరు, ముందు చూస్తే ఎవరు లేరు. తల్లి దూరం అయిపోయింది, ఇదిగో తండ్రి దూరముగా ఉన్నాడు, అన్న చూస్తే కోపంతో ఉన్నాడు. ఈ పరిస్థితులన్నీ చూసుకున్నాడు, పడుకున్నాడు. ఏదో ఒక రీతిలో తలగడగా ఒక రాయి పెట్టుకొని పడుకున్నాడు. పడుకుంటే నిద్ర పెట్టింది. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఆకాశమునకు భూమికి మధ్యలో ఒక నిచ్చెన ఎలాడబడుతుంది. ఆ స్థలములోనట దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. దేవుడు అంటున్నాడు, భయపడబాక, నేను నీకు తోడుగా ఉన్నాను, ఏ మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఈ త్రోవలో అంతటిలో కూడా, నీ మార్గం అంతటిలో కూడా నిన్ను కాపాడుతాను, మరలా తీసుకొస్తాను. ఈ వాగ్దానం తీసుకున్నాడు, మేల్కొన్నాడు. అంటున్నాడు కదా, ఈ స్థలములో దేవుడున్నాడు, నాతో దేవుడున్నాడు, నా మార్గంలో దేవుడున్నాడు అని ధైర్యంతో ముందుకు అడుగులేశాడు. వెళ్ళిపోయిన తర్వాత మామ దగ్గర ఉన్నాడు, ఆ మందలు మేపుతా ఉన్నాడు. మేపుతా ఉంటే అక్కడ దాదాపుగా 20 సంవత్సరాలు గడిచిపోయింది. 20 సంవత్సరాలు ఇదిగో పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. ఇదిగో తనకు 10 వాళ్ళు ఉన్నారు, తనకు ఆస్తి ఉంది, తనకు కావలసిన అంత ఉంది. అది తీసుకొని అంటాడు, మామ అయ్యా వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చావు, ఇదిగో వెళ్ళేటప్పుడు ఇంతమంది అయ్యారు, వెళ్ళిపోయా నీ ఇంటికి అన్నాడు.
తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. వస్తూ ఉండేసరికి ఈ సంగతట 20 సంవత్సరాల తర్వాత ఇదిగో మరి ఆ యొక్క అన్నయ్య అయినటువంటి ఏశావు తెలిసింది, నీ తమ్ముడు వస్తున్నాడు అని తెలిసింది. వెంటనే తమ్ముడు కోసం అట 400 మందిని రెడీ చేశాడట. అంటే అప్పుడు అన్నాడు కదా, అయ్యా 20 సంవత్సరాల పగ ఇంకా ఉంది కావాలి, మా అన్న నన్ను చూస్తే చంపేస్తాడు అని రెండు బ్యాచ్లు చేశాడు. ఒక బ్యాచ్ అన్న పోతే ఇంకో బ్యాచ్ అన్న మిగిలిద్దని అప్పటికే తెలివి ఉపయోగించాడు. అలాగున కొంతమంది ముందు పంపించిన తర్వాత వచ్చినాడు. భయం ఉంది లోపల. ఏ భయం ఉంది అంటే మరణ భయం ఉంది, ఏదో చేస్తాడేమని భయం ఉంది. అలాగ వచ్చి అంత లెక్క చూసేసరికి అన్న కనపడ్డాడు. తన కళ్ళల్లో 2 ఒకటైపోయినాయి. వెంటనే ఏం చేశాడో తెలుసా, దగ్గరకు వచ్చేసరికి 7 సార్లు నేల మీద వంగాడు. దగ్గరకు రాగానే అదిగో అన్న అన్నాడు, ఇదిగో తమ్ముడు అని ఇద్దరు పెట్టుకొని వాటేసుకున్నారు. మేడ మీద పడట, ముద్దు పెట్టుకొని పరిగెత్తుకుంటే వెళ్ళాడట. యాకోబు ఏశావు పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. ఈ పరిగెంటో తెలుసా, 20 సంవత్సరాల పగ సమాధానపరిచింది. దేవునికి స్తోత్ర. మన జీవితాల్లో కూడా సమాధానము కొరకే పరిగెత్తాలి. అసమాధానం ఉంది, సాతాను అసమాధానం చేస్తాడు. కుటుంబంలో అసమాధానము, సాతాను గలిబిలి, సాతాను ఆందోళన, సాతాను కలవరములు, అన్నదమ్ములలో, అక్కచెండ్రులలో, తల్లిదండ్రులలో, బిడ్డల జీవితాలలో అసమాధానం కలిగిస్తాడు. అయితే మన జీవితాలలో సమాధాన పరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్ర. సంఘాన్ని సమాధాన పరిచే దేవుడు ఉన్నాడు. అందుకోసమే మన పరుగులో, మన ప్రార్థనలో, మన భక్తి జీవితంలో సమాధాన పరచు ప్రభు అనాలి. సమాధాన పరచువారు ధనులు. చూస్తారా, అది ఎక్కడుంది చెప్పమ్మా కాదు మాట. సమాధాన పరచువారు ధనులు, దేవుని కుమారులు. అసమాధానం ఇట్టన్నాడా అని కొంచెం వేసావా, కొంచెం అదిగో అలాగ మంటేసావా, లేకపోతే పెట్రోల్ పోసావా, లేకపోతే ఇంకా రగిలిచ్చావా, అది దేవుని కుమారులకు, అది దెయ్యం కుమారులు అవుతారు. పనిలేండి, ఆయన ఎవరు అందే, నేనేగా, ఇదిగో మరి నీ భర్తేగా, నీ పిల్లలేగా, నీ వాళ్లే కదా, ఎందుకు ఇదిగో మరి సంఘమేగా, మన సహోదరులేగా అని సమాధాన పరుస్తారు. చూసావా, వాళ్ళట దేవుని కుమారులు అయిపోతారంట, కుమార్తెలు అవుతారట. దేవునికి స్తోత్ర. తగాదొస్తుందంటే దీన్ని పోనీ నేను రేపైనా తెలుసుకుంటా, అసలు నేను చచ్చిపోయేదాకా అంతు చూస్తా, నేను చచ్చిపోయినా కానీ సాధిస్తాన్న వాళ్ళు కోకొలలో ఉన్నారు. వాళ్ళు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు కాదు, దెయ్యం పిల్లలు. అన్నదమ్ములు ఒకటైపోయారు. దేనికోసం పరిగెత్తాడంటే యాకోబు, ఏశావు సమాధానం. అప్పుడు అంటాడు, అన్నా నేను ఇదిగో ఇక్కడున్నా వీళ్ళందరూ ఎవరయ్యా అని అడుగుతున్నారు. అంటే మీ సేవకునికి ఇచ్చిన పిల్లలయ్యా, ఈ ఆస్తంతా దేవుడే ఇచ్చాడు, ఇదిగో కానుకొంది తీసుకుంటావా, నీకోసం విలువైన కానుక తీసుకొచ్చాను అన్నాడు. అదిగో యాకోబు అన్న కోసం అంటున్నాడు. అప్పుడు అంటాడు, నా దగ్గర ఉందయ్యా, నీకు ఎవరైతే ఇచ్చారో ఆ దేవుడు నాకు ఇచ్చాడు, కానుక వద్దయ్యా, అది వెళ్ళిపోదాం అన్నాడు. ఈ 400 చూసి బదిలిపోయాడు. కానీ సమాధానానికి వచ్చిన వాళ్ళు స్వాగతం పలికాడు ఈ 400 మందిని. మనం అనుకుంటే ఒకసారి పరిస్థితులు చూసి కుంగిపోయి ఆగిపోబాక. ఒక ఫోన్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కొన్ని చిట్కాలు లాంటివో, కొన్ని జ్ఞానంతో, కొన్ని ఇది పొద్దున్నే లెగితే ధనవంతులు అవుతారంటే, అసలు పొద్దున్నే మనం లేచి చూడు ఎట్టక ధనవంతులు అవుతారు చూద్దాం అని ఒక మాట. లేకపోతే వాకింగ్ చేస్తే సన్నబడతారంటే, రోజు వాకింగ్ చేస్తే మరి ఏనుగు వాకింగ్ చేస్తే సన్నబడాలిగా అంట. తర్వాత కొన్ని మర్చిపోయాను నేను. ఈ మధ్య నాకు మత్తుపరుపు వచ్చేసింది. కొన్ని పదాలు ఉన్నాయి. అంటే అది లాస్ట్ చెబుతాడు. అక్కడ ఏ మాట చెబుతాడయ్యా అంటే, దేవుడని ఆయన ఉంటేనే మన జీవితంలో పైకొత్తాం. ఆ లక్కో లేకపోతే ఏదో మనల్ని పట్టుకుంటే పైకి వచ్చేది కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ సమాధానం కోసమే పరిగెత్తాలి. అయిపోయింది నా టైం. ఎంత అయిపోయింది? అమ్మో 12 నిమిషాలు అయిపోయింది. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తా. 3వది మనం చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు కదా, అదిగో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం.
లాస్ట్ మాట యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు యెహోషువ ఇదిగో ఇశ్రాయేలులకి ఇదిగో యుద్ధం వచ్చేసింది, యుద్ధములో ఓటమి వస్తుంది. యుద్ధములో యెహోషువను తన సైన్యము ఓడిపోతా ఉన్నారు, చనిపోతా ఉన్నారు, పడిపోతా ఉన్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అదిగో యెహోషువ అడుగుతున్నాడు దేవుణ్ణి, ఏమనయ్యా అంటే, అయ్యా ఓటమవుతుందయ్యా, మేము గెలవాలి కదా, మేము విజయాన్ని చూడాలి కదా, ఎందుకు ఇలా జరుగుతుందంటే అప్పుడు అంటాడు దేవుడు, మీ డేరాలలో ఒకరు దాసినటువంటి సొమ్ము ఉంది, నేను వద్దంటే అదిగో అలాగున నా మాటను ధిక్కరించి నా ఆజ్ఞను అదిగో మీరి ఒక వ్యక్తి డేరాలో కొంత సొమ్ము, దోపుడు సొమ్ము దాచిపెట్టేశాడయ్యా, అందుకోసమే ఓడిపోతున్నారు. ఒక్క ఆయన కోసం అంట ఇశ్రాయేలు అందరూ ఓడిపోతున్నారు. అందుకోసమే అప్పుడు అంటున్నాడు, చదువుదాం మరలా ఈ మాట. అప్పుడు యెహోషువ దూతలను కొంతమందిని పంపగా వారు ఆ డేరాను చూశారు. ఆ డేరా దగ్గరగా పరిగెత్తుకొని వచ్చినప్పుడు అది డేరాలో దాచబడి ఉన్నది. ఆ వెండి దాని క్రింద ఉండెను. డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఆ కానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, గాడిదలను, మందను, డేరాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదిగో ఓటమి అయిపోవాలయ్యా అంటే, ఇదిగో అది పోవాలయ్యా అంటే ఒక పని చేస్తున్నారు. ఇక్కడ పరిగెత్తుకుంటా వారు చేస్తున్న పని ఏంటో తెలుసా? పాపమును అదిగో ఎప్పుడైతే ఉన్నదో దాన్ని తీసివేయాలి. దేనిగా పరిగెత్తాలట? పాపమును ఆపుట కొరకై. మన జీవితాలలో ఏ పాపం ఉందో, ఏ మలినం ఉన్నదో, ఏ బలహీనత ఉన్నదో అది మన కుటుంబంలో కావచ్చు, బిడ్డల జీవితంలో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, అది పోతే తెగులు ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దీవించబడడానికి, ఆ పందెముల బహుమతి పొందడానికి ఈ పాపము అడ్డుపడతా ఉంటది, ఈ బలహీనత అడ్డుపడతా ఉంటది. దేవుని జయాన్ని పొందకుండా, విజయాన్ని చూడుకోకుండా, కార్యాలు చూడుకోకుండా ఈ యొక్క ఇదిగో ఏం చేస్తుందయ్యా అంటే ఈ పాపం అనేది ఏం చేస్తుందంటే ఆపేస్తుంది. ఇశ్రాయేలు జీవితాలలో ఆ కాననబడిన వ్యక్తి ఇదిగో నిర్మూలన చేయమని మంచినప్పుడు అతడట వెండిని తీసుకున్నాడట, బంగారం తీసుకున్నాడట, వస్త్రాలు తీసుకున్నాడట. ఎవరికి తెలియకుండా తన గుడారములోకి వచ్చి, తన ఇంట్లో వచ్చి వాటిని పెట్టి ఎవరు తెలియకుండా యుద్ధానికి వెళ్తే యుద్ధంలో వాటిని వస్తుంది. ఆ సంగతి ఎప్పుడైతే యెహోషువకు దేవుడు చెప్పాడో ఆ సంగతిని బట్టి ఆ పాపమును ఆపేశాడు. అప్పుడు ఎదుగు విజయం ఇశ్రాయేలుకు వచ్చింది. దేవునికి స్తోత్రం. మనము పరిగెత్తాల్సింది ఏంటో తెలుసా? పాపమును ఆపుట కొరకై. పాప జీవితం లేకుండా, మలిన జీవితం లేకుండా, బలహీన స్థితి లేకుండా ఎప్పుడైతే మనం శుద్ధి చేసుకుంటామో మన జీవితాలలో విజయాన్ని చూస్తాం, అద్భుతం చూస్తాం, ఆశ్చర్యం చూస్తాం, గొప్ప కార్యం చూస్తాం. దేవుడు నమ్మదగిన దేవుడు నీ కుటుంబమును ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. అది చిన్నదే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, చేతి పనే కావచ్చు, వ్యవసాయమే కావచ్చు, ఏదైనా ఇంకా ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చేది దేవుడే. దేవునికి స్తోత్రం. పందెములో ఓపికతో పరిగెత్తితే విజయము. ఒకటి, యేసును చూటుటలో దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. రెండవది ఇదిగో సమాధానమును పొందుకుంటాం. మూడవది ఇక్కడ విజయాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. నాలుగవది ఒక మాట చదువుకొని ముగించేద్దాం. ఆ అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. ఇక అయిపోయింది. ఇక 8వ అధ్యాయం 30వ వచనం. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, పిలుపు దేవుడు మాట్లాడాడు, దైవజనుడిగా ఉన్నాడు అంటున్నాడు, నువ్వు పరిగెత్తు. ఒక వ్యక్తి కోసం దేవుడు పరిగెత్తిస్తున్నాడు. ఎవరి వ్యక్తి అట? విలువైనటువంటి వ్యక్తి, ఒక మంత్రి, ఆర్థిక మంత్రి. ఆ మంత్రి యెరూషలేముకు వచ్చి ఆరాధించి వెళ్తున్నాడు. రథం మీదకి వచ్చి వెళుతున్నటువంటి వ్యక్తినట దేవుడు చూశాడు. అదిగో ఆ రథాన్ని నువ్వు వెళ్ళి కలుసుకోపో అనగానే పిలుపట పరిగెత్తుకొని పోయి అతడు
ఆ రథాన్ని ఆపేశాడు. లోపలికి రమ్మంటే రమ్మన్నాడు, కూర్చోబెట్టాడు. గ్రంథం ఉందంట ఆయన దగ్గర. ఏ గ్రంథము? యెషయా గ్రంథం ఉందట. ఆ గ్రంథాన్ని చదువుతున్నాడు రథం మీద వెళ్తా కూడా. చూసారా, మనమేమో పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి దాకా టైం సరిపోదు. కానీ ఆయన మంత్రి, ఆర్థిక మంత్రి, ధనాగారం అంతటి మీద మంత్రి అంట. అయినా ఇంత స్థానంలో ఉండి అంట వెళ్తా వెళ్తా ఖాళీ కొండకి నేను చదువుతున్నాడట, గ్రంథాన్ని చదువుతున్నాడు, దేవుని వాక్యం చదువుతున్నాడట. అయితే ఇప్పుడు ఏమంటున్నాడట? నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా? అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే, కనుక ఎంత చదివినా కానీ మంత్రి గారు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని యొక్క వాక్యము చదివేటప్పుడు దేవుడు ఒక ఆయన్ని బోధిస్తేనే కానీ, ఒక సేవకుడు ఉంటేనే కానీ, ఒక ప్రత్యేకమైన వ్యక్తి దేవుని అభిషేకం పొందిన బిడ్డలు ఉంటేనే కానీ అది కనెక్టింగ్ అవ్వదు. దేవునికి స్తోత్రా. నాకు అర్థం కావట్లేదయ్యా, నాకు ఏం చదువుతున్నానో తెలుస్తలేదయ్యా అన్నాడు. ఏం చదువుతున్నాడయ్యా అంటే, అందులో వదకు తేబడిన గొర్రె పిల్ల మౌనముగా ఉంది అన్నాడు. ఈ పరిగెత్తించి ఈ మాట ఫిలిప్పు ద్వారా చూపిస్తున్నాడు దేవుడు. ఏమన్నాడంటే, వద్దకు తేబడిన గొర్రెపిల్ల ఎవరో కాదయ్యా, ప్రభువైన యేసయ్యా, ఆయనేనయ్యా, ఇదిగో ఈ లోకానికి వచ్చాడయ్యా, లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్లయ్యా, నీకోసం నా కోసం కల్వరి సిలువలో చనిపోయాడయ్యా, నీకోసం నా కోసం రక్తము కార్చాడయ్యా, చనిపోయాడే తిరిగి లేచాడయ్యా. ఈ మాట చెప్పగానే అంటున్నాడు, వెళుతుండగానే, అయ్యా నాకు అభ్యంతరం లేదయ్యా, నాకు బాప్తిసం కావాలి. ఇప్పుడైతే అన్నాడో వెంటనే నీళ్ళలోకి వెళ్ళారు, బాప్తిసం తీసుకున్నారు, ఎలాగొచ్చేసారు. ఆయన త్రోవలో ఆయన వెళ్ళిపోయాడు, ఈయన మార్గంలో వెళ్ళిపోయాడు. దేనికి పరిగెత్తాలంటే దేవుని ఆజ్ఞకు లోబడుట కొరకే పరిగెత్తాలి. దేవునికి స్తోత్ర. దేవుని వాక్యమునకు లోబడాలి, దానికోసం పరిగెత్తాలి. ఊరికనే కాదు, విన్నాము వదిలిపెట్టాం కాదు, లోబడాలి. ఎవరైతే లోబడతారో, ఎవరైతే వాక్యమునకు లోబడతారో, సరెండర్ అయిపోతారో. అన్నయ్య మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, ఎన్కౌంటర్ అయిపోతాం ఒకసారి అన్నాడు. ఎన్కౌంటర్ అంటే అదేనా? శ్రావణి అంతేనా? అంటే ఒకసారి ఎన్కౌంటర్ అయిపోతామంట. ఈ ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాం. అంటే ఏంటి? గీత చెబితే బాగుంటుంది. చచ్చిపోతాడు, బట్ ఉండాలి. ఎన్కౌంటర్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, అనుకున్న టైంలో ముఖాముఖిగా ఇట్లాగ మాట్లాడటం. ఒక ఇంటర్వ్యూ ఇస్తాం ఒక్కొక్కరికి, వాళ్ళిద్దరు ఎన్కౌంటర్ అయ్యారంటే చచ్చిపోయారని కాదు, అక్కడ వాళ్ళట ఇద్దరు కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడటమునో ఎన్కౌంటర్. ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞకు లోబడి సరెండర్ అవుతామో, దేవుడు కూడా ఏమవుతాడో తెలుసా? నీకోసం నా కోసం ఏమవుతాడో తెలుసా? ఎన్కౌంటర్ అవుతాం మనం. ఆయన నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చూద్దామా? అప్పుడు అనుకుంటాం, అయ్యా నిజంగా ఒక మంచి కళ వచ్చిందండి, ఈరోజు ఒక దర్శనాన్ని చూశాడండి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడండి. ఎప్పుడో తెలుసా? ఆయన ఎన్కౌంటర్ అవుతాం. టైం ఇస్తాడు, మనకు సమయం ఇస్తాడు. ఇక్కడ ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటే లోబడ్డాడు. దేవుని వాక్యానికి ఎవరు లోబడతారో వారి జీవితాల్లో దేవుడు చేస్తాడు. అనుకున్న టైంలో దేవుడు బలపరుస్తాడు. ఇది నాన్న ఈ రీతిగా దేవుడు మనకిచ్చారు. ఆయన కృప చొప్పున మరి ఓపికతో పందెములో పరిగెత్తుతాం. 4 విషయాలు. 1, ఎన్నట్టుగానే ఉంటారు, వాళ్ళు చెప్పలేరు. మీరు యేసయ్యను చూచుట కొరగా పరిగెత్తాలి. 2, సమాధానం కోసమే పరిగెత్తాలి. 3, విజయం పొందుకోవటానికి పరిగెత్తాలి. పాపమును విడిచిపెట్టి విజయం పొందుకోవటానికి మనం పరిగెత్తాలి. 4వది, వాజ్ఞకు లోబడి మనము దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి పరిగెత్తాలి. దేవునికి స్తోత్ర. ఈ పరుగులో బహుమతి పొందుకున్నాం. తన కృపచేత మనలను, మన సంఘాన్ని, ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించునుగాక. ఒక చిన్న